చంద్రబాబు నాయుడు గారు ఇంకా విస్తృతంగా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలతో పాటు అలాగే ఈ ఫ్యాక్షనిజాన్ని ఎక్కడికక్కడ అణిచివేసే క్రమంలో భాగంగా వైరి వర్గాలని కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లిన విధానం కూడా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఉప్పు నిప్పుగా ఉన్నటువంటిది ఎవరైతే ప్రత్యర్థి వర్గాలు ఉంటారో మామూలుగా కర్నూలు జిల్లాలో కావచ్చు, అనంతపురం జిల్లాలో కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఫ్యాక్షన్ నాయకులందరిని కూడా ఒకే ఘాటిని కట్టి అందరినీ ఒకేసారి కూర్చోబెట్టి వాటికంటే కూడా ప్రజలకు మేలు చేయండి, మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకుంటారు, ఇది శాశ్వతం కాదు, కత్తి పట్టిన వాళ్ళు కత్తితోటే పోతారు, బాంబు పట్టిన వాళ్ళు బాంబుతోటే పోతారని చెప్పి శాంతిగా ఉండాలని చెప్పని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అక్కడ మీరు అన్నట్టు హంద్రీనేవా ద్వారా ఈరోజు పోతిరెడ్డిపాడు నుంచి హంద్రీనేవా దారికి మళ్లించేసి వాళ్ళకి ఏ విధంగా నీరు అందిస్తుంది అంటే అటు కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఇటు తమిళనాడు ప్రాంతానికి సరిహద్దులుగా ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం కావచ్చు, లేకపోతే రాయలసీమ ప్రాంతం కావచ్చు, అక్కడ అన్నిటికి కూడా నీరు అందించే క్రమంలో ముందుకెళ్తానే ఉన్నారు.